అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ వసుంధర గారు రచించిన వరహాల దానం. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. సీనయ్య పరమ పిసినారి. ఒక రోజున ఆయన పొరుగురు వెళ్ళి అడవి మార్గం తిరిగి వస్తూ ఉండగా ఒక చెట్టు కింద నీరసంగా మూలుగుతున్న ముసలివాడు కనిపించాడు. వాడు సీనయ్యను చూసి, అయ్యా, ముసలివాడిని, దాహంతో నాలుక పిడచకట్టుకుపోతుంది, ఇన్ని నీళ్లు పోసి ప్రాణాన్ని నిలబెట్టండి అన్నాడు. సీనయ్య వాడిని సమీపించి, నేను పిసినారినని అంతా చెప్పుకుంటారు, నా దగ్గర మంచినీళ్ళున్నాయి కానీ ప్రయోజనం లేనిదే నేను ఏ పని చేయను. నీ దగ్గర డబ్బుంటే చెప్పు, ప్రతిఫలం తీసుకుని నీ ప్రాణాలు నిలబెడతానన్నాడు. ముసలివాడు తన రొంటిన ఉన్న వెండి నాణాన్ని తీసి సీనయ్యకిచ్చి, ఆయన ఇచ్చిన మంచినీళ్ళు తాగి ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లయింది. నీ మేలు జన్మలో మర్చిపోలేను. నీతో మీ ఊరు వచ్చి నీ సాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకుని వెడతానన్నాడు. చూడబోతే పేదవాడివిలా ఉన్నావు, తెలివి కూడా అంతంత మాత్రంగానే ఉంది. లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండి కాసు వృధా చేస్తావా? నీ వంటి వాడి వల్ల నాకే ప్రయోజనమో ఉండదు, వెళ్ళు అన్నాడు సీనయ్య. దానికి ముసలివాడు, నన్ను తక్కువగా అంచనా వేయకు, నీతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి దానం చేయమని అడుగుతాను. నాకొక వరహానివ్వు, దానం చేసిన పుణ్యం నీకెన్ని రెట్లు వరహాలు తిరిగిస్తుందో చూద్దుగానన్నాడు. వరహా మాట అలా ఉంచు, నీకు ఒక్క రాగి నాణం కూడా ఇవ్వను. నాకు ఈ పుణ్యపాపాల మీద నమ్మకం లేదన్నాడు సీనయ్య. నేను చెప్పేది పూర్తిగా వినకుండా కంగారు పడతావే? నాకు దానం చేస్తే అది 1000 రెట్లై వెనక్కి తిరిగి వస్తుందని చెప్తాను. నా మాట విని నువ్వు నాకు దానం చేశావంటే ఊళ్ళో గొప్పవాళ్ళందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉన్నదనుకుని నమ్మి దానం చేస్తారు. అలా 1 రోజులు చేయాలంటాను. ప్రతిఫలంగా నీకు రోజు 1000 వరహాలు ఇచ్చుకుంటానన్నాడు ముసలివాడు. 1000 వరహాలు ఇవ్వటం వరకు బాగానే ఉన్నది, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహా పోయినట్లే కదా అన్నాడు సీనయ్య. నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహా నీకు ఇస్తున్నాను, ఇదే రేపు నువ్వు నాకు దానంగా ఇద్దువుగానన్నాడు ముసలివాడు. సీనయ్య మారు మాట్లాడకుండా ముసలివాడిని తనతో పాటు ఊర్లోకి రానిచ్చాడు. మర్నాడంతా అనుకున్నట్లే జరిగింది. సీనయ్య దానం ఇచ్చాడన్న వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించింది. సీనయ్య వంటి పిసినికొట్టు వరహ దానంగా ఇచ్చాడంటే ఆ ముసలివాడిలో ఏదో పెద్ద విశేషం ఉంటుందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు, భాగ్యవంతులు మాత్రమే కాక అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్కరూ ముసలివాడిని వెతుక్కుంటూ వెళ్ళి వరహా చొప్పున దానం చేశారు. ఈ విధంగా మొదటి రోజునే ముసలివాడికి 10,000 వరహాలు లభించాయి. వాడు సీనయ్య ఇంటికెళ్ళి ఆయనకు 1000 వరహాలు ఇచ్చి, రేపు కూడా ఇదే విధంగా దానం చేయాలి సుమా, మర్చిపోయావు అని హెచ్చరించాడు. ఈ 1000 వరహాలు నాకు ఇస్తానని ముందే మాట ఇచ్చావు అంటే ఇవి నావి, మరి రేపు దానం చేస్తే ఆ వరహా పుచ్చుకుని నువ్వు మళ్ళీ కనిపించకుండా పోతే అన్నాడు సీనయ్య. ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చేయటానికి సీనయ్యకు వరహా ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. అలా 2 వారాలు జరిగేసరికి సీనయ్యకి ఇచ్చేది పోగా 1,00,000 వరహాలకు పైగా ముసలివాడి వద్ద చేరాయి. ఆ డబ్బుతో వాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు. 2 పనివారిని కూడా పెట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజు సీనయ్య దగ్గర వరహా దానం కూడా పుచ్చుకుంటున్నాడు. ఊర్లో ముసలివాడికి దానం చేస్తున్న వారంతా ఇది గమనించారు. వారు ఒక మనిషికి సంగతి చెప్పి ముసలివాడు ఏమేం చేస్తుంటాడో రహస్యంగా ఆరా తీయమన్నారు. 1-2 రోజుల్లోనే వాళ్లకు నిజం తెలిసిపోయి న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు. న్యాయాధికారి సీనయ్యను, ముసలివాడిని, ఫిర్యాదు చేసిన వారిని ఒక చోట చేర్చి ముసలివాడిని సంజాయిషి అడిగాడు. అందుకు ముసలివాడు ఏమాత్రం తొణక్కుండా, అయ్యా, ఇందులో సీనయ్య చేసిన మోసం ఏమీ లేదు. ఆయన నన్ను నమ్మి దానం ఇచ్చాడు. నాకు దానాలు ఇచ్చిన మిగతా వారికి నేను ఎలాంటి వాగ్దానమూ చేయలేదు. వారే వెతుక్కుంటూ వచ్చి మరి నాకు దానాలు చేశారు. ఆ విధంగా నా దగ్గర చాలా ధనం చేరింది. దానం తీసుకోవటం తప్పు కాదు కదా. నా వలన ఈ ఊరిలో ఏ కుటుంబమో 15 వరహాలకు మించి నష్టపోలేదు. కాబట్టి నేనెవరినీ పెద్ద ఎత్తున మోసగించలేదు. సీనయ్య దానం వల్ల నేను బాగుపడ్డాను. దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజు 1000 వరహాలు ఇచ్చుకుంటున్నాను అన్నాడు. ఇదంతా కట్టుకథ.
సీనయ్య ఈ ముసలివాడు కలిసి తెలివిగా ఉపాయం పన్ని మమ్మల్ని మోసం చేశారు. వీళ్ళని ఇలా వదిలిపెడితే ఊరూరా తిరిగి అలాగే అందరినీ మోసగిస్తారు. అందువల్ల వీరిద్దరికీ తగిన శిక్ష విధించండి అన్నారు ఫిర్యాదు చేసిన వారు. అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో, అయ్యా, ఈ ఉపాయం 25 ఏళ్ల వయసులో నాకు తట్టింది. ఈ ఉపాయాన్నే నమ్ముకుని ఊరూరా తిరిగాను. నా జీవితమంతా వృధాగా గడిచి నేను ముసలివాడిని అయిపోయాను తప్ప ప్రయోజనం కనిపించలేదన్నాడు. నీ మాటలు నమ్మతగ్గవిగా లేవు. ఈ ఊళ్ళో ఫలించిన నీ ఉపాయం మరెక్కడా ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి. ఏ ఊళ్ళో చూసినా సీనయ్య వంటి పిసినిగొట్టును 4 తిట్టి దూరంగా ఉంచేవారే తప్ప ఆయన మార్గాన్ని అనుసరించి ప్రయోజనం పొందాలనుకున్న వారు కనిపించలేదు. అందువలనే ఈనాటి వరకు నా ఉపాయం ఫలించలేదు. ఈ ఊళ్ళో సీనయ్య గొప్పతనాన్ని మెచ్చుకుని ఆయన చేసినట్లు చేయాలనుకునేవారు కనీసం 10,000 మంది ఉన్నారు. ఆ కారణంగానే నా ఉపాయం విజయవంతమైంది. నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో మరెక్కడా లేదన్నాడు ముసలివాడు. తెలివితేటలతో తమలోని స్వార్థపరత్వాన్ని ఎత్తి చూపించిన ఆ ముసలివాడిని చూడలేక ఫిర్యాదు చేసిన వారంతా సిగ్గుతో తలలు వంచుకున్నారు. ముసలివాడి ఉపాయం ఫలించిందంటే అందుకు కారణం వాడి తప్పు కాదని, తమ స్వార్థపరత్వమని వారికి అర్థమైంది. సీనయ్యకు కూడా 10 మందిలో తన వంటివాడి స్థానమేమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసొచ్చింది. ఆ తర్వాత ఆ ఊరికి మోసగాళ్ళు వచ్చారేమో కానీ ఆ ఊళ్ళో మరి పిసినిగొట్టులు మాత్రం పుట్టలేదు. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ చేయండి.